గాక హల్లెలూయా. సమయంలో ఆత్మ సంబంధమైన సోమరి, శరీర సంబంధమైన సోమరి, విశ్వాసి అయిన సోమరి, అవిశ్వాసి అయిన సోమరి అని అంశాన్ని రెండవ భాగం ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి సోమరి ఎందాక నువ్వు పండుకుందువు, ఎప్పుడు నిద్ర లేచివని దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. సమయంలో రెండవ భాగంలో మరి సామెతల గ్రంథము 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 4-5 వచనాలు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునట్టండి. బద్ధకంగా పనిచేసేవాడు ఎలాగ అవుతాడట? బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడటండి. పని చేస్తారు కొంతమంది. ఎలా చేస్తారో? బద్ధకంగా చేస్తారండి. అండి ఎలా చేస్తారో? బద్ధకంగా చేస్తారు. అసలు బద్ధకం అనేది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి మనం. మనిషి పని చేసేటప్పుడు కూడా బద్ధకం ఉంటుంది ఒంట్లో, శరీరంలో. ఎందుకు ఉంటుందంటే సరైన సమయానికి పండుకొని సరైన సమయానికి లేవడం. కష్టపడేవాడు ఏం చేయాలి? రాత్రి 7:30కి భోంచేసి 8 గంటలు నిద్రపోవాలి. 8 గంటలు నిద్రపోయి 4 గంటలు లేవాలి. అప్పుడు 8 గంటలు నిద్రపోతావు నువ్వు. 8 to 4 8 గంటలేనమ్మా కొయిట అమ్మాయి. 8 to 4 8 గంటలు నిద్రపోతావు. మనిషి 7-8 గంటలు నిద్రపోవడం సుఖనిద్ర. అది మీకు అర్థమైందా? అప్పుడు అలా నిద్రపోయినప్పుడు నువ్వు లేచి బద్ధకంగా ప్రార్థన చేయవు, బద్ధకంగా పని చేయవు. మీకు అర్థమవుతుందండి? అలా కాకుండా ఎప్పుడు నిద్రపోతాం మనం? 8 గంటలు తినేస్తాం. మీకు అర్థమవుతుందా? 11 గంటలు సీరియల్ అన్నీ ఆఖరి అయిన తర్వాత పిల్లలందరూ పడుకున్నాక ఇంకా ఏమైనా మిగిలి ఉంటే యూట్యూబ్లో చూసి అప్పుడు పడుకుంటాం. అప్పుడు కరిగిపోయి ఆకలి అవుతుంది. ఇది మంచినీళ్ళు తాగుతా కానీ సుఖనిద్ర రాదు నీకు. మీకు అర్థమవుతుందా? అప్పుడు 3 గంటల నిద్ర కోల్పోతావు. 8 to 11 3 గంటల నిద్ర కోల్పోతావు. నిద్ర వచ్చేటప్పుడు 12 అవుతుంది. 4 గంటల నిద్ర కోల్పోతావు. 4 అయ్యేటప్పుడు ఇంక లెక్కలేవు. ప్రార్థన లేదు, కీర్తన లేదు. చూసారా? లెగిద్దాం, అలారం పెట్టుకుంటావు. అలారం కొడతాను, కిందికి అలారం కొడతాను, స్టాప్ చేస్తావు. చూసారా? సరే లేక మొత్తానికి ప్రార్థన ఎగ్గొట్టేసి 6 గంటలు ఎత్తావు. 6 గంటలు లేచి మొహం కడుక్కుని చూసుకుని తినేసి పనికి వెళ్తావు. పనికి వెళ్ళాకేంటి? వా వా అని ఆవగింతలు. ఇదేంట్రా బాబు పని చేయడానికి పిలితే ఇలాగా ఆవలింతలేస్తుంది, నన్ను గిని మింగేస్తుంది తీయడం అనుకుంటే పనికెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కదా. అప్పుడు ఆలకించి ఆయన ఏమంటే, అమ్మా బాబు రాత్రి నిద్రపోలేదు నాయనా. నిద్రపోయాను కానీ నిద్ర అట్లేదండి. ఎందుకు అడుతుంది? నిద్ర పెట్టే టైంలో పడుకుంటే నిద్ర అడుతుంది. అవునగా చెప్పండి. నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా నిద్ర పట్టలేని సమయంలో నిద్ర పెడితే నిద్రపోతే ఎలా నిద్ర పడుతుంది? పట్టదండి. పోనీ దేవుడు ఏమన్నా నీ శరీరాన్ని బలపరచిన ప్రార్థన చేసుకున్నావు. పోనీ లేచి ప్రార్థన చేసుకుంటే బద్ధకంగా చేసుకున్నావు. పోనీ ఎలా చేసుకున్నా దేవుడు కరుణించి నీ శరీరంని ఆత్మను బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. నీ బలహీన సమయంలో బలాన్ని ఇస్తాడు. బద్ధకం రాకుండా చూస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండకూడదండి. ఇప్పుడు కూడా బద్ధకంగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి, హుషారుగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఎవరైనా చురుకైన వాళ్ళని పనికి పిలుస్తారా? బద్ధకంగా ఉన్న వాళ్ళు పనికి పిలుస్తారా? చురుకైన వాడిని పనికి పిలుస్తారు. చక్క చేసుకుంటే వెళ్ళిపోవాలి. పని చక్క మోసుకుంటే వెళ్ళిపోవాలి. చక్క చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే చక్క మోసుకుంటూ వెళ్ళిపోవాలంటే చక్క మోసే అలవాటు, చక్క చేసే అలవాటు ఉండాలి వద్దా? అలవాట్లా చేయలేము. బత్తాల మీద తీసుకురండి. బత్తాల మోసుడు ఒకసారికి ఎత్తుంటే అయ్యి బాబు ఉండరా బాబు లెక్కట్లేదు అంటాడు. నీ లోపల ఉన్నవాడు బలం కూడా పోతుంది. ఈడు లేపలేడు. ఇంకా అప్పుడు 4 రావాలి. 2 ఎత్తుకునే బత్తకి. చూసారా? లేకపోతే ఆ బత్త కింద వీళ్ళ పైన బత్త ఉంటుంది. లేక అబ్బాయి మనోడా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సందులో ఎలాగ ఉండాలి? దేవుని సందులో కూడా హుషారుగా ఉండాలి, చురుకుగా ఉండాలి, ఉజ్జీవంగా ఉండాలి. ఎబ్రీ స్త్రీలు ఎలాగ ఉన్నారంట? చురుకుగా ఉన్న. ప్రార్థన చేయండి అమ్మంటే పోటీ పడిపోయారంట. 100 మంది ప్రార్థన మొదలెడితే ఒక్కరు చేసేవారంట. అయ్యి బాబోయ్ ఈ నోరుకు మనం చాలా ఎవరో బాబు మంచి ఒకసారిగా మనం ఏం చేయలేము అని ఆగిపోయేవారట.
పాటలు పాడినామంటే తక్కువ లేచిపోయేవారట. చూసారా, సిద్ధపాటు. పాటలు పాడినామంటే ఇక్కడ బుక్ తీసి పావురమా స్నేహితుడా, పావురమా స్నేహితుడా, పావురమా స్నేహితుడా, నా ఇంటి మీద ఉన్న ఒంటరి పక్ష తిరిగేసి లోపల అయిపోతుంది సమయం. దేవుని స్తోత్రం. ఈ లోపల సేవకుడే మళ్ళీ పాట మొదలెడతాడు. హల్లెలూయా. జరుగుతుందా లేదా మన మధ్య? ఓ సహోదరుని మనం పాట పాడమ్మంటే పాడలేనండి. ఎవడకు కావాలి గాడిదగుడ్లో నవ్వు? పాట పాడమంటే పాడాలి. అవునగా చెప్పండి. ఎందుకమ్మా పాడలేకపోతున్నావు అంటే పుస్తకాలు తేలేదంట, పాటల పుస్తకం. మరి ఏం తెచ్చావు? సినిమా స్టోరీలు తెచ్చావా? సినిమా పాటలు తెచ్చావు? ఏం తెచ్చావు? దేవుడి సందుకు వచ్చినట్టుగా ఏం తెచ్చుకోవాలి బ్యాగులను? ఒక వాటర్ బాటిల్, అది ముందే ఉంటుందిలే, ముందే ఉంది కదా. నీకు వెనకొంత ముందు ఉంది వాటర్ బాటిల్, ముందే ఉంది కదా. అది ఒక వాటర్ బాటిల్, బైబిలు, పాటల బుక్కు, కానుక. షుగర్ కంప్లైంట్ ఉన్నవారంటే కొంత చాక్లెట్, ఏదైనా ఒకవేళ ఉపాసన వెళ్తున్నాం కాబట్టి ఏదైనా కొంచెం నాలుగది కొంచెం గట్టిపడిపోతుంది అనుకో, చాక్లెట్ వేసుకుని చక్కగా ఒకసారిగా వాక్యం వినొచ్చు. మరే అవన్నీ సిద్ధపడాలి ఈ రోగాలు బట్టి. పెన్ను, బుక్కు ఎందుకు? దైవజనుడు చెప్పిన మాటలు రాసుకోవడానికి. అవి ఏముండవండి. కొంతమంది బైబిలే తేరవు, దేవుని స్తోత్రం. ఒకవేళ కొంతమంది తెచ్చారనుకోండి, ఆ కిటికీలు ఎట్టేస్తారు అంతే, ఇలాగా ఉంటారు, ఇలాగా ఫ్యాన్లు కాసి. ఇలా ఉంది భక్తి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు ఒకనట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ ఉండాలి, భక్తిలో శ్రద్ధ ఉండాలి, ప్రార్థన జీవితంలో శ్రద్ధ ఉండాలి, పాటలు పాడడానికి శ్రద్ధ ఉండాలి, కష్టపడే విషయంలో శ్రద్ధ ఉండాలి, సంసారం విషయంలో శ్రద్ధ ఉండాలి, భర్త విషయంలో శ్రద్ధ ఉండాలి, పిల్లల విషయంలో శ్రద్ధ ఉండాలి. పిల్లలకు తానం కూడా చేయించిన 3 రోజులు కొంతమంది ఏళ్ళలో చేయరు. పరిమళ వాసన నేను కొంపంతాను. దేవుని స్తోత్రం. ఏమండి, కొంతమంది జీవితాలు వెరైటీగా ఉంటాయి. వారమైనా 10 రోజులు అయినా సరే ఆ భర్త వచ్చే బట్టలు ఉతకాలి. ఎవరి బట్టలు? ఆడ మనసు బట్టలు కూడా ఆడే ఉతకాలి, అటుకెళ్ళి పిల్లల బట్టలు కూడా ఆడే ఉతకాలి. అదొక వెరైటీ జీవితం. అలా నేర్పుకుంది మహాతల్లి, మహారాజు తల్లి. ఏమండి, అలా చేస్తుంటారు కొంతమంది పురుషులు. వ్యక్తిగత జీవితాలు అనుకోండి, కానీ పురుషుడు చేసే పని పురుషుడు చేయాలి, స్త్రీ చేసే పని స్త్రీ చేయాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధానంలో శ్రద్ధగా పనిచేయాలంట ఐశ్వర్యవంతుడు అవుతాడట. ఇవాళ ఏమి కారణం ఏంటి? శ్రద్ధగా భక్తి చేయాలి, శ్రద్ధగా దేవుడు అప్పించిన పని చేయాలి. మనం శ్రద్ధగా చేయాలి. ఇద్దరున్నారని శ్రద్ధగా చేయకపోవడం. నేను ఎప్పుడైనా అలా వాక్యం చెప్పాను మీకు? 50 మంది ఉన్నప్పుడు, 100 మంది ఉన్నప్పుడు ఎలా వాక్యం చెప్పానో, 6, 7, 10 మంది ఉన్నప్పుడు కూడా అలాగే గద్దించి చెప్తాను. అవునగా చెప్పండి. దేవుని ఆత్మ ఎప్పుడు ఒకలాగే పనిచేస్తుంది. మనుషుల ఆత్మ అయితే రకరకాలుగా పనిచేస్తుంది. మనుషులు చూసి పనిచేస్తుంది, ముందతనాన్ని చూసి పనిచేస్తుంది, వాళ్ళు ఇచ్చే కానుకలు చూసి పనిచేస్తుంది, లేకపోతే ఇంకో రకం చూసి పనిచేస్తుంది. దేవుని ఆత్మ ఎప్పుడు 2, 3 ఉన్న చోట అది ఎప్పుడు ఒకే విధంగా పనిచేస్తుంది. ఆమేన్. కాబట్టి చెప్తుండే కదా, ఆయన ఏం చెప్తాడు? వేసవి కాలమును కూర్చుకొని వాడు బుద్ధిగల కుమ్మాడు, కోతకాలం మందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమ్మాడట. చూసారా, వేసవి కాలం మందు కూర్చుకొని కుమ్మాడు బుద్ధిగల కుమ్మాడట, కోతకాలం మందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమ్మాడట. చూసారా, కోతకాలం మందు నిద్రిస్తే పంట చేతికి వస్తుందా? రాదే. కోతలు ఉన్నంతకాలం పనికెళ్ళడం మానేసి వర్షాకాలం పనికొస్తానంటే పని లేనప్పుడు ఎక్కడికొస్తావు వెళ్ళిపో అంటాడు అవతలుడు. అవునుగా చెప్పండి. అదొక పాట. అయ్యి బాబోయ్ టిఫించేయలేదు, అయ్యి బాబోయ్ భోంచేయలేదు, ఏదైనా కొంచెం టిఫిన్ పెట్టించు, ఏదైనా కొంచెం పని చేస్తాను అని ఇతను అంటుంటాడంట. అతను అంటాడంట, నిన్నే చేయించేశాను, మొన్నే చేయించేశాను, మొన్నన్నా వచ్చావు కాదు, నిన్నన్నా వచ్చావు కాదు, మొన్నొత్తే పెసరట్టు పెడుతును, నిన్నొత్తే ఉల్లి దోశ పెడుతును, ఇవాళ వచ్చే ఉప్మా కూడా అయిపోయింది అంటుంటాడంట అతను. దేవుని స్తోత్రం. చూసారా, కారణం ఏంటి? వీటికి ఏం లేదు, బుద్ధి లేదు. ఎప్పుడు పని దొరుకుతుందో యజమాని దగ్గర కనిపెట్టే మనసు లేదు. వేసవకాలంలో పని దొరుకుదమ్మా, బోలు పనులు వేసవకాలంలోను. ఒకవేళ వర్షాకాలంలో పని దొరికినా చేయడానికి వీలుంటుందా? వర్షం వాళ్ళు పని చేయడానికి వీలు. వర్షం వచ్చేసిందమ్మా, తడిచిపోయిందంతా, వెళ్ళిపోరే పొద్దున అంటారంట్రా.
వేసవకాలమున కూర్చుకునేవాడు, పనిచేసేవాడు, కష్టపడేవాడు బుద్ధిగల కుమారుడట. వేసవకాలం అంటే అర్థం ఏంటి? ఆత్మీయంగానే వాక్యం దొరికే కాలము, వాక్యం దొరికే కాలము, ప్రార్థనా కాలము. శుక్రవారం, బుధవారం, ఆదివారం అది ప్రార్థనా కాలం. నీ జీవితంలో వారానికి 3 దినాలు ఆత్మ సంబంధమైన ఆహారం దొరికే కాలము. ఆ సమయంలో నువ్వేం చేయాలి? కూర్చుకోవాలి, హృదయంలో కూర్చుకోవాలి, ఆత్మలో సిద్ధపరచుకోవాలి ఆహారాన్ని. అప్పుడు నీ దేహము వెలుగుమయమై ఉంటుంది, నీ దేహము దేవుని ఆలయమై ఉంటుంది, నీ దేహము శక్తి కలిగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగుగాక. వేసవ కాలం నిద్రిస్తారట, ఆహారం దొరికే కాలం నిద్రిస్తారట కొంతమంది. చాలామంది ప్రార్థన రాకుండా ఏం చేస్తారు? ఒంట్లో బాగలేదని, జ్వరం వచ్చిందని, కడుపు నొప్పి వస్తుందని, ఏదో చిన్న తలపోటు వస్తుందని అలా పడుకుని పోతారు. వాక్యం వినబడుతున్నా సరే అది కరెక్ట్ కాదండి. ఎక్కడ రావాలి మనం? బాగోలేనప్పుడు దేవుని సందికి రావాలి. బాగు చేసి పంపిస్తాడు దేవుడు. అప్పుడు చెప్పలు కూడా దేవుని మహింపొద్దాం. హల్లెలూయా. కనుక మీకు శరీర సంబంధమైనటువంటి సోమరిని, ఆత్మ సంబంధమైన సోమరిని కూడా చూపించాలి కదా. మరి నేను చూపించాలి వద్దా? ఇప్పుడు వరకు చూపించలేదా? ఇప్పుడు వరకు కూడా చూపించాను, కానీ లోకంలో చూపించాను, సంఘంలో చూపించాను, బైబిల్లో కూడా చూపించాలి మీకు కదా. మరి బైబిల్లో చూపించాలి వద్దా? చూపించాలి. చూద్దాం, చూడండి అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి అమ్మా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి చూడండి. ఒక్క నిమిషం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండటని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతులకు మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా తన ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. మరలా ఆయన శిష్యులతకు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడియను నాతో కూడా మేలుకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనమని పేరుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే శుద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన తన శిష్యులకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తెచ్చుకుని, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. చూసారా, వీళ్ళు యేసు ప్రభుతోటే ఉన్నారు, యేసు ప్రభుతో తిరిగారు, యేసు ప్రభు మాటలు విన్నారు, ప్రతి సువార్తకి వెళ్ళారు, ప్రతి అద్భుత కార్యం చూశారు. యేసు ప్రభు శిష్యులైన వారిని కొంతమంది వెంట పెట్టుకుని జెబెదయి కుమారుడిని తీసుకుని, కొంతమందిని ఇక్కడ ఉండండి, నేను వచ్చినంత వరకు నేను ప్రార్థన చేసుకుని వస్తాను, తండ్రి రాజ్యాన్ని సిద్ధపడి వస్తాను, మీరు ఇక్కడ ఉండండి అని కొంతమందిని అక్కడ వదిలిపెట్టి కొంతమందిని తీసుకుని వెళ్ళి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత కొంతమందిని సమీపంగా తీసుకెళ్ళి, ఇదిగో నేను కొంచెం దూరం వెళ్ళి నేను అక్కడ ప్రార్థన చేసుకుంటాను, తండ్రికి నా ఆత్మను అప్పగించుకుంటాను, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ఒక మాట చెప్పి ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటాడు. చేసుకుని మరలా వచ్చి చూసేటప్పటికి ఈ సమీపంగా ఉన్న వాళ్ళు నిద్రపోయారు, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళు కూడా నిద్రపోయారండి. చూసారా, ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా అన్నాడు. అంటే ఏం చేయమన్నాడు ఆయన? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయమంటే ఏం చేస్తున్నారు? వీళ్ళు నిద్రపోతున్నారు. మీరు ప్రార్థన చేయమని చెప్పడం లేదా దేవుడు? ఎప్పుడు? రేయి మొదటిజామున, రేయి ఆఖరి జామున ప్రార్థన చేయమన్నారు. రేయి మొదటిజామున కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది సీరియల్ చూస్తున్నారు. వాళ్ళ గురించి దేవుడు లక్ష్య చూసుకుంటాడు.
ఏమండి, రెండో గుంపు కోసం రే ఆఖరి జామున ప్రార్థన చేయమన్నాడు. మీకు చేయమని లేదా? చేస్తున్నారా? నిద్రపోతున్నారు. ఒక గడియ నేను మేలుకొని ఉండలేరా అంటున్నాడు. ఒక గడి అంటే ఏంటి? ఎంత? 1 గంట. ఒక గడి అయిన మేలుకొని ఉండలేరా అంటున్నాడు. సరే, మళ్ళీ చెప్పెళ్ళాడు. మళ్ళీ చెప్పెళ్ళి ప్రార్థన చేసుకుని సిద్ధపడి, ఒకవేళ ఈ గిన్నెలోని తాగితేనే కానీ నీ చిత్తము సిద్ధించదేమో తండ్రి ప్రభువా, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే దీన్ని నేను తాగుతాను, దీన్ని నేను భరిస్తాను అని చెమట రక్తంగా మార్చబడినట్టుగా ప్రార్థన చేసి ఆయన ఆ తండ్రికి అప్పగించుకున్నాడు. మరలా వచ్చి లేచి చూసేటప్పటికి మరలా ఏమవుతారు వీళ్ళు? నిద్రపోయి వాళ్ళు కనులట పిలిచినట్టే భారంగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? భారంగానే బాగా నిద్రపోయిన లేపగా ఉంటాడు. లెగుతున్నాను ఉండరా, అప్పుడే ఎందుకురా, నీకు ఏ రోగం వచ్చిందిరా, ఎలా లేపేస్తున్నావు నన్ను, నా కళ్ళు లెగట్లేదురా, నా చెవులు వినపట్టలేదురా అంటుంటాడు ఇలా ఊగుతని. అప్పుడు అట్టుకొచ్చే బాటిల్ నీళ్ళు అట్టుకొచ్చి అలా ముఖాన్ని కొడితే అప్పుడు చూస్తాడు మనోడు. దేవుని స్తోత్రం. భారంగా ఉన్నాయట. మనకి ఎలాగుంటే తెల్లవారుజామున ప్రార్థన భారం, మరే సులువా? మన పాపం భారం కాదు యేసుప్రభుకి, ఆయన ప్రార్థనే మనకు భారం. దేవుని స్తోత్రం. భారంగా ఉంటుందండి. దేవుడి సందు సమయం రావాలంటే భారం, పనికి వెళ్ళాలంటే భారం ఉండదు, సమయానికి వెళ్ళిపోతాం. కారణం ఏంటి? 2 గంటల ముందే సిద్ధపడతాం. పనికి వెళ్ళాలంటే, ఆరాధనకి వెళ్ళాలంటే గంట వెనకాల సిద్ధపడతాం. అదే కారణం, ఇంక తేడా ఏమీ లేదు. నీ అలవాటు మార్చుకుంటే ఇక్కడ కూడా చురుకుగా సమయానికి రాగలవు. నీ నిర్లక్ష్యం, నువ్వు అలవాటు చేసుకోవట్లేదు. పనికి వెళ్తే డబ్బులు కనపడతాయి, ఏమండి, తర్వాత ఒంట్లో రోగం కనబడుతుంది, తర్వాత ఈ డబ్బులు డాక్టర్ దగ్గర కనబడతాయి. దేవుని స్తోత్రం. సత్యం ఇది. నేను కూడా ఇచ్చాను చాలాసార్లు. మరే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళమా? శరీర సంబంధం రాకుండా వెళ్తాం, కానీ ఇది అక్కడ పోద్ది. సంచి అక్కడ ఉంటుంది, సంచం అక్కడ ఉంటుంది, దీని ఆఖరి సంచి. మన సంచి ఎక్కడ ఉంటుంది? సిల్లి సంచి ఉంటుంది మనది. ఈ సిల్లి సంచి జారిపోయింది ఎక్కడికి పడుతుంది? డాక్టర్ సంచిలో పడుతుంది. దేవుని స్తోత్రం. అది ఎక్కడ పడుతుంది? పాపాత్ములు సంపాదిందంట నీతిమంతుల బిడ్డల కొరకు దాచబడి ఉంచుతారు ఎటాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నాడు, ఒక గడియైన మేలుకొని 1 వారమైనా నువ్వు పెందలగడ్డ రావాలేవా? 1 వారమైనా ఉపవాసం ఉండలేవా? కనీసం వారంలో ఒక్కరోజైనా రేయి ఆఖరిజామున ప్రార్థన చేయలేవా? నేను చేయగలను ప్రభు అని ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు లేస్తావు? తెల్లవారుజామున ఎప్పుడు సమాధి? ప్రభువా నేను లేచాను ప్రభువా, నేను స్తుతిస్తాను ప్రభువా. నేను లేచిన ప్రతిసారి చెప్తాను, ప్రభువా నేను లేచాను తండ్రి, నేను లేచానయ్యా, నేను స్తుతిస్తాను ప్రభువా. 1 నిమిషం 2 నిమిషాలే ప్రార్థన చేస్తాను లేచించారల్లా. కానీ నేను నిర్ణయించుకున్న ప్రార్థన సమయం చూస్తారు 4 గంటలకి. అప్పుడు లేచి ప్రార్థన చేస్తాను. 40 నిమిషాలు, అరగంట, వీలైతే ఇంకా గంట, అలాగ ప్రార్థన ఆత్మ ఎంతసేపు నడిపితే అంతసేపు ప్రార్థన చేస్తాను. ఈ కాలు ఇరిగిపోయిన దగ్గర నుంచి కూడా నాకు ఆ ప్రార్థన జీవితం అలవాటైంది. ఇంట్లో ఉండడం వల్ల అలవాటు చేసుకున్నాను. ఇది నాకు మేలా కీడా? చూసే వాళ్ళందరికీ కీడు, నాకు మేలు. చెప్పలు కూడా దేవుని మేంపరచండి. ఏంటా మేలంటే తెల్లవారుజామున ప్రార్థన జీవితం నాకు ఇచ్చింది. లేచినప్పుడల్లా ప్రార్థన చేసే అనుభవం నాకు ఇచ్చింది. క్రమం నేర్పించింది. కాలు అడుగు కింద పెడితే చాలు స్తోత్రం అనేస్తాను. 1 అడుగు, మరలా 2 అడుగు స్తోత్రం, 3 అడుగు స్తోత్రం, 4 అడుగు స్తోత్రం. బయటికి వెళ్ళినంత వరకు స్తోత్రమే. బయటికి వెళ్ళిన తర్వాత, బయటికి వెళ్ళిన పని ముగించుకున్న తర్వాత తిరిగి వచ్చి మంచం ఎక్కినంత వరకు స్తోత్రం. 1 క్షణం చాలు బాత్రూంలో కాలు జారి పడిపోయి మరి 2వ కాలు తిరిగిపోవడానికి. దేవుని స్తోత్రం. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే 3 నెలలు 15 రోజులు అయింది, ఇంకా నొప్పి వస్తుంది, నాకు నడుస్తుంటే వాపు తగ్గట్లేదంటే హాస్పిటల్లో జాయిన్ అయిపోమన్నాడు. మళ్ళీని కాలు ఎత్తి మీద కడతాం, ఇంజక్షన్లు వేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని ఇంటికి కూడా చెప్పాను. పాస్టర్ గారు కన్నీరు కార్చి సాయంకాలం ప్రార్థనలో ప్రార్థన చేసింది. నేను కూడా తెల్లవారుజామున కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నాను. లేచిన ప్రతిసారి కాలు పట్టుకుని ప్రార్థన చేసుకున్నాను. కుడివేస్తాం పైకి లేపి ఎడమేస్తామో కాలు పై నుంచి ప్రార్థన చేసుకున్నాను. వాపు అనేది ఇప్పుడు లేదు. ఈ కాలు ఎలాగుంది, ఈ కాలు ఎలాగుంది. నొప్పి ఉంది, నొప్పి కూడా పోతుంది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు అంత గొప్పవాడు. 1 గడియైనా మేలుకుని ఉండలేరా? 1 వారమైనా ముందు వచ్చి అలవాటు చేసుకోలేరా?
అలవాటు చేసుకుంటూ వచ్చేవారి నుంచి మీరు ఎలాగుంటే నాకు ఇష్టం లేదు, నా దేవుడికి అసలే ఇష్టం లేదు, నీ దేవుడికి నా దేవుడికి, అందుకే మీతో మాట్లాడుతున్నారు. మీరు ఇలాగే ఉంటారా, మార్పు చెందుతారా చెప్పండి అమ్మా? ఇలాగే ఉందుతారా, అలవాటు చేసుకుంటారా సమయానికి రావడానికి? చెప్పాలి, మీరు నోటితో చెప్పాలి, దేవుడు వింటాడు. అలవాటు చేసుకుంటానంటే అలవాటు కలిగినట్లుగా నీకు బలశక్తి ఇస్తాడు దేవుడు లేవడానికి. అలవాటు చేసుకుంటారా చేసుకోరా? మౌనంగా ఉంటారేంటి? మాటలు వచ్చారా మీకు? అలవాటు చేసుకుంటారా చేసుకోరా? చేసుకుంటారని మాట్లాడుతున్నాడు దేవుడు, లేకపోతే అలాగ ఉండిపోతారని మాట్లాడుతున్నాడా? చేసుకుంటారనే మాట్లాడుతున్నాడు దేవుడు మిమ్మల్ని ప్రేమించి. ఉపవాసం ఉండని వారు ఉపవాసం ఉండాలి. ఇంతవరకు రేయి మొదటి జామున ప్రార్థన చేస్తూ తెల్లవారుజామున ప్రార్థన చేయలేని వారు ప్రార్థన అనేది అలవాటు చేసుకోవాలి. 3 గంటలు లేవలేకపోతే 4 నుంచి 5 లోపు అలారం పెట్టుకోండి. 5 తర్వాత ఇంక నిద్రపడ తెల్లారిపోతుంటుంది, వెలుగు వచ్చేస్తుంది, పక్షులు కిలకిలు రావాలి, పలుకుతాయి, దేవుని స్తుతిస్తాయి. ఇంకెలా నిద్రపోతావు? నిద్రపోతే పొడిచే కాకని పంపిస్తాడు, అప్పుడు ఒక పోటు పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిని అలవాటు చేసుకోవాలమ్మా. మనం ఏది అలవాటు చేసుకుంటే చూడండి, 2 పూట్ల స్నానం చేయడం అలవాటు చేసుకోండి, నిద్ర పట్టదు స్నానం చేయకపోతే. కొంతమంది 3 రోజులు స్నానం చేయడం అలవాటు చేసుకుంటారు, వాళ్ళు 3 రోజులు ముందు చేసుకుని నిద్ర పడతారు. దేవుని స్తోత్రం, అలవాటు అయిపోయింది దేహానికి. అలాగా కొందరు ఉన్నారు ఈ గ్రామంలోనే, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, కమ్మలట్టుకుని వస్తారు మళ్ళీ నా మీదకి. 3 రోజులకు స్నానం చేస్తారు, 3 రోజులకు ఒకసారి బట్టలు మార్చుకుంటారు. సబ్బు ఖర్చు తక్కువ, ఒంటి సబ్బు ఖర్చు తక్కువే, బట్టల సబ్బు ఖర్చు తక్కువే, గజ్జి ఎక్కువ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గజ్జి తామర ఎక్కువ. కనుక సోమరితనం ఏం చేస్తుంది? దరిద్రం తీసుకొస్తుందంట. సురుకుదనము, వేసవికాలం కూర్చుకునే మనస్తత్వము, ప్రార్థనా జీవితం ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. క్రైస్తవులు అయ్యిండు ఏం కలిగి ఉండటం ఏంటమ్మా చెప్పండి ఒకసారి? ప్రార్థన చేసుకోవాలి మనం. దేవుడు మనల్ని పెంచుతాడు, పోషిస్తాడు. మమ్మల్ని ఎవరు పెంచుతున్నారు 4 నెలలుగా? మమ్మల్ని ఎవరు పెంచుతున్నారు చెప్పండి అమ్మా? మమ్మల్ని ఎవరు పెంచుతున్నారు? దేవుడే. మా అబ్బాయి ఏమి 10,000 పంపించలేదు మాకు, మా అమ్మాయి ఏమి కూడా ఓ 10,000-15,000 పంపించలేదు. ఏదో హాస్పిటల్లో కూడా 5,000-6,000 సాయం చేశారు, అంతవరకే. 1,00,000 అయితే 5,000 ఏం మూలకి చెప్పండి? పెరుగులో తోడేసినట్టు, అది 10 లీటర్ల పెరుగులో గిద్దుడు తోడేసినట్టు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడే పెంచుతున్నాడు, దేవుడే పోషిస్తున్నాడు. తెలివి జ్ఞానము అన్నీ ఆయనే. మేము ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం ప్రభు, ముట్టితే ముట్టు నువ్వు, లేదంటే అలాగే నన్ను దోషనని ప్రార్థన చేసింది ఆవిడ. ఇలాంటి భార్యని కోల్పోతే ఎంత నష్టం నాకు అనిపించింది, నిజంగా చెప్తున్నాను. తనకంటే ముందు నేను వెళ్ళిపోతే సంఘం క్షేమంగా ఉంటుందేమో అనిపించింది. ప్రార్థనా జీవితం ఉంది కాబట్టి. ఎప్పుడైనా మీ దైవజనరాల కోసం మీరు ఆలోచన చేస్తారా? భర్తగా నేను ఇంట్లో ఆమె చేస్తున్న ప్రార్థన ఏంటో, ఆమె ఆత్మ సంబంధమైన జీవితం ఏంటో. మీరు ఎప్పుడు రండి మా ఇంటికి, వాక్యం వినబడతా, టీవీ ఆన్ అయి ఉంటే. టీవీ మౌనంగా ఉంటే యూట్యూబ్లో పాటలు కానీ అబ్రహాం లింకన్ స్టోరీలు అవి వింటుంటాం మేము, భక్తుల స్టోరీలు, భక్త్ సింగర్ స్టోరీలు అవి. లేకపోతే ప్రార్థనలు ఉంటాం. 3వది మేమిద్దరం కలిసి. ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు ఈ 4 నెలలుగా దేవుడు. చూసేవాళ్ళకి అందరూ ఆలు రిపోయిందిరా పాస్టర్ గారికి, కుంటోడు అయిపోడరా, కుంటోడు అయిపోయినా పర్లేదు, ఆత్మీయ జీవితంలో బలపడ్డాను. చెప్పలు కూడా దేవుడు మహిమపరిచాడు. ప్రార్థనా జీవితంలో బలపడ్డాను, మీకు అనుభవాన్ని చెప్పగలుగుతున్నాను. మరి ఇన్నేళ్ళుగా అనుభవం లేదంటే, ఇన్నేళ్ళుగా అంత అనుభవం లేదు, కొంత అనుభవమే ఉంది. దేవుని సన్నిధిలో సత్యమే చెప్పాలి. ఏం చేత? బయట ట్రావెల్ నడుపుతాను, సంఘం నడుపుతాను, కష్టపడతాను కాబట్టి అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు, అవును కదండి. ఇప్పుడు ఒకటే అడుగు, ఎక్కడ అడుగేయడం లేదు. దేవుడి చంద్రుకు అడుగు, ఇంట్లోకి అడుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో చూడండి, ఇంకొక వ్యక్తి, ఇది ఆత్మ సంబంధమైన సోమరితనమా కాదా? వెళ్తే శిష్యులుగానే ఉన్నారు, దేవుడితో ఉన్నారు, దేవుడితో నడిచారు, దేవుడు చేసిన అన్ని కార్యాలు చూశారు. ఒక గడియ మేల్కొని ఉండలేదు, వాళ్ళ కన్నులు భారమైపోయాయి. ఎప్పుడైపోయాయి? ప్రభు ఏడుస్తుంటే ఆయన ఏడుపు చూసుకోవడానికి జాలి మనసు లేకపోయింది. నిజంగా ఒకళ్ళు ఏడుస్తుంటే నిద్ర వస్తుందా మనకి?
ఒకరు కష్టపడితే నిద్ర వస్తుందా? ఆయన ఎంతో వేదన చెందుతున్నాడు దూరంగానే. ఈ కష్టం శిష్యులకు కనబడకూడదని, ఈ భారం శిష్యులకు కనబడకూడదని, ఈ బాధ వాళ్ళకి వినబడకూడదు, దూరంగా ఉంది బాధపడుతున్నాడు. చెమట రక్తంగా మార్చబడింది, అంతగా బాధపడుతున్నాడు, అంతగా వేదన చెందుతున్నాడు. లామా లామా సబక్తామే అని అంటున్నాడు దేవుడి సందులో, దేవునితో మాట్లాడుతున్నాడు. వీళ్ళకి ఎక్కడ నిద్ర పట్టింది? మరి వీళ్ళకి ఎందుకు నిద్ర పట్టింది చెప్పండి? అప్పటి వరకు ఆయనతో ఉన్నారు కానీ ఆయనే భారం అనుకున్నారు ఆయన వాళ్ళు, అంతే కదా? అనుకోకపోతే ఆ మాట ఎందుకు వినరు? మెరుగుగా ఎందుకు ఉండరు? ప్రభువు సిద్ధపడ్డానికి ప్రార్థన సాగాలిగా ఎందుకు ఉండరు? దేవునికి మహిమ కలుగును గాక. భార్య అయిన నీకు ప్రార్థన జీవితం లేకపోతే నీ భర్తకు సోమర్థనం వస్తుంది, అతని ఆత్మ కోల్పోతాడు, నష్టపోతావు, నువ్వు పాతాళానికి అప్పగించబడతాడు. కానీ నువ్వు ప్రార్థన చేయడానికి వచ్చినా రాపోనా తలంచు కూర్చో అని చెప్పు. అలాగే నాకు ఎన్నోసార్లు పాస్టర్ గారు ప్రోత్సహించారు, ప్రార్థన చేసుకుందాం రండి అని. పురు కలపాలి, మెలుగు కలపాలి, తల వంచితే చాలు అతని ఆత్మను వంచినట్టు లెక్క. అతను దేవుని సందులో మంచి ఫలితాన్ని అనుభవిస్తాడు. సిలువ మీద దొంగ ఎన్నాళ్ళు మార్పు చెందాడు? క్షణాల్లో, అవును కదా? తల వంచి ఆఖరికి తల వంచి ప్రార్థన చేసుకునే స్థితికి వస్తాడు నీ భర్త. ఎప్పుడైనా పిలిచావా? అవుటివాడు అని, నడవలేడు అని ఈ వంకలను చూపించి ఆపేకు. చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయని ప్రార్థన చేయాలని అనుకోకు. బలహీనత పక్కనట్టు నువ్వు తలంచు చాలు, నేను ప్రార్థన చేస్తాను పురుగొలుపు. సిద్ధపరచు దేవుని సందులో నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని. ఒక దినము నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఎదుగుతారు, చక్కగా పచ్చని చెట్ల వలె నిన్ను సంతోషపరుస్తారు. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. ఇది ఆత్మ సంబంధమైన సోమరులే కదా శిష్యులైనప్పుడు కూడా. ఇదే నా క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంది. చూడండి, శరీర సంబంధమైన సోమరుని చూపిస్తాను మీకు. ముసలోడు కాదు, ముతకోడు కాదు, యవనస్తుడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అనొక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడిను. అంతటా పౌలు క్రిందకి వెళ్ళి అతని మీద పడి కౌగులించుకుని, మీరు తొందరపడుకుని అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పును. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరును. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, శరీర సంబంధమైన సోమరి పౌలు గారు మరొక దినము సమయం ఉందని చెప్పేసి ఆ రాత్రి ఉపవాస ప్రార్థన పెట్టి, హోల్ నైట్ ప్రేయర్ పెట్టి ప్రసంగించుండగా ఆ గదిలో అనేకమైన దీపాలు ఉన్నాయంట. చీకటి ఎంత మాత్రం లేదంట, నిద్ర రావడానికి అవకాశం అసలే లేదంట. గొప్ప వెలుగుతో నింపబడిందంట గది అంతా కూడాని. పౌలు గారు ప్రసంగిస్తున్నారంట. అయినను వీడు ఎక్కడ కూర్చున్నాడు? విశ్వాసం ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చోవాలి? పౌలు గారు ముందున కూర్చోవాలి. ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కొంతమంది కిటికీలో బైబిల్ పెడతారు, కిటికీలో వాటర్ బాటిల్ పెడతారు, కిటికీలో ఏం పెడతారు? కానుక పెడతారు, కిటికీలో ఇంకేం పెడతారు? పిటికీలు పెడతారు. ఈ కిటికీ ఎక్కడంట. కిటికీ ఎందుకు ఎక్కాడు? తెలివైనడు. ముందు కూర్చుంటే గాలి రాదు, కిటికీలోంచి గాలి వస్తుంది. అర్థమవుతుందా? గాలి వచ్చింది. ఏ గాలి? అపవాది గాలి, నిద్రపుచ్చే గాలి వచ్చింది. బాగా నిద్రపోయి అంటే గాలి లాగేసింది బయటికి, కింద పడిపోయి వెళ్ళి చచ్చాడు పడగానే. అప్పుడు ఎవరికి అవమానం? ఎవరిని అంటారు? ప్రార్థన కలిసి అంటారా? పగబట్టరాయని మీద. ఏమండి, ఇప్పుడు మీరు వచ్చారు, ఎవరొకరికి శృత పడిపోరు అనుకోండి, అప్పుడు ఎవరిని అంటారు? ప్రార్థన తినేతడమ్మా, ఉపవాసం తినేత ఉపవాసం ఉండి వెళ్ళినట్టుంది, అక్కడ పడిపోయింది, తగ్గట్లేదమ్మోయ్, కింసి తీసుకెళ్ళిపోయారు అమ్మోయ్, ఆ పాస్టర్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేయండి అంటారండి. ఒకరోజు మీకు తెలియదు, చిన్న చర్చలో ఉన్నప్పుడు మనం బాతులు చూన్నాను గారు వచ్చారు, వస్తే బయట కూర్చోండి స్టూల్ మీద. ఆ స్టూల్కి ఆవిడ కోడి పుంజుని కట్టాడు. వాక్యం అవుతుండగా గంట వాక్యం అయ్యేటప్పటికి కోడి పుంజు లాగేసింది స్టూల్ అట్టుకుని. ఈయన జోగి పడిపోడు, కిందనే పడిపోయిన స్రవ కోల్పోయాడు. పోయాడా లేదా? లోపల తీసుకొచ్చి ఆయన అట్టుకుని ప్రార్థన అడుగుతున్నారు, ప్రభువా బ్రతికించిన ఆయన, నన్ను చంపేస్తారు బాబు ఈ మంత్రగాళ్ళు అందరూ వచ్చి అని ప్రార్థన చేయక ప్రభు లేపాడు. చెప్పలు కూడా తీర్మాయింపచ్చండి. మీ నవ్వు బుధవారం సంతకల్లా నేను ఏడుతున్నా ఎలా? అవును కదా? ఆయన చనిపోయినట్టు మళ్ళీ బతకనిచ్చినా చెట్టుపల్లి అందరూ చంపేద్దరు మనం. దేవుని స్తోత్రం.
బతికించాడు దేవుడు. మరే అలాగే దైవజనుడు కంగారు పడి వెళ్ళి వాడి మీద పడి, నన్ను చూడయ్యా బ్రతికించేయండి, వీడు చేసిన తప్పుతో నాదనుకోని ఆయన అని ఊపిరి పోసి ప్రార్థన చేసి లేపి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ చేతికి అప్పగించాడు. ప్రార్థనకు వచ్చినా బాధ్యత మాదే, చచ్చిపోయినా బాధ్యత మాదే, రోగం వచ్చినా బాధ్యత మాదే. డబ్బులు మాత్రం ఇయ్యి, దేవుని స్తోత్రం, ఆశీర్వాదాలు ఇయ్యి. ఏమండే నిజమే చెప్తున్నాను నేను. కాబట్టి బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు ఏంటంటే శరీర సంబంధమైన సోమర్థాన్ని కలిగి రాలేదా? వాక్యం కోసం వచ్చాడా, నిద్రపోవడానికి వచ్చాడా? వాక్యం కోసం వచ్చాడైతే కిందే కూర్చుని కదా, ఎదురుగా కూర్చుని కదా. అక్కడ అపవాది ఆ క్రియని, ఆ ఆరాధనని ఏం చేయాలని, పాడు చేయాలని అపవాది ఉద్దేశం. వాడు వాడుకున్నాడు, వాడు క్రైస్తవుడే, వాడు వాక్యం అంటే ఇష్టం ఉన్నోడే. ఇక్కడ చాలామందిని వాడుకుంటుంటారు నిద్రపోయే వాళ్ళని, వాళ్ళ ఆత్మ నిద్రపుచ్చేస్తుంటాడు. ఇక్కడే ఉంటారు కానీ ఎక్కడో ఉంటుంది మైండ్. వాళ్ళకి ఇష్టం లేని మాటలు చెప్పినప్పుడు మాత్రం ప్యాన్లు ఎత్తుకుంటారు, బాగా తిరిగి అని. ఏమండి అప్పుడు మీరు పిలుతుంటే, అమ్మా ప్యాన్ కా చూడకండి అమ్మ, మా కా చూడండి అమ్మ, మీకు వందనాలమ్మ, వెయ్యినాలమ్మ, నా కా చూడండి అమ్మ, నీ కా చూడాలి మేము, నువ్వేనా యేసుప్రభువా అనుకునే వాళ్ళకు అందరూ హృదయంలోను ఆత్మలోను. పాపాన్ని విడిచిపెట్టమంటే ఇష్టం ఉండదు, ధనాన్ని విడిచిపెట్టమంటే ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటుందా? శరీర ఇచ్చిన కోరికలు విడిచిపెట్టమంటే ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారో ఇలాగ ఎత్తుకుంటారు, సైకిల్ పక్కోళ్ళకి. చూస్తాను కాబట్టి చెప్తున్నానమ్మా కదా, వాళ్ళ బుర్ర పాడు చేస్తారు, పక్కోళ్ళ బుర్ర. ఇవన్నీ వినపడతాను, నాకు కనపడతాను. అప్పుడే అంటుంటాను నేను, సారమ్మ గారు, జయమ్మ గారు, హాయ్, ఏం చెప్పమ్మా, ఏం చెప్పారంటే ఈ లోపల ఆరాధన అయిపోద్ది. దేవుని స్తోత్రం. మళ్ళీ బయటికి వెళ్ళేప్పుడు ఎలాగా, నేను ఒక్కదాన్ని కనపడతాను, కళ్ళకి బాగా చింతనప్పులా చూస్తాను నేను, కాసి ఎర్రగా చేసుకుని, మిగతా ఎవరు కనపడరు అనుకుంటారు జనాలు. దేవుని స్తోత్రం. ఆలస్యంగా వచ్చేవాళ్ళు అడుగుతాం, అమ్మ ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని. ఆరాధనలో మధ్యలో లేచి వెళ్ళిపోయేవాళ్ళు అడుగుతాం, ఎందుకు వెళ్ళిపోతున్నావు అమ్మ అని. అన్యాయం అడుగుతూ నేను ఎప్పుడు లేచి వెళ్ళినాయా అని. ఆరాధన అయిపోయిన తర్వాత పటాలమని లాగారు అనుకో, ఇంకెప్పుడు అడగడం మానేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో శరీర సంబంధమైన సోమను చూపించాను, మీకు ఆత్మ సంబంధమైన సోమను కూడా చూపించాను. ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి. సామెతల గ్రంథము 24:30 నుంచి చదవండి. మొదటి జ్ఞాపకం చేసుకున్న మాట మళ్ళీ చెప్తాను ఇక్కడ. సామెతలు 24:30 చదవాలి త్వరగా. 30 నుంచి. సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా ముండ తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు పరుడుటకై ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటా, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధతులు వచ్చినట్లు లేమి నీ మీదకే వచ్చును. ఇవయును సొలొమోను సామెతలే. దేవుని స్తోత్రం. చూసారా, మరలా అదే విషయం. మొదట్లో ఏ విషయం మాట్లాడాడు దేవుడు, ఆ విషయం మరలా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక సోమరి వాడిని చేను చూసినప్పుడట, అది ఎలా ఉందట, గచ్చ పొదలతో నింపబడిందట. ఇంకా ఉందట, దూలగుండు చెట్లతోటే నింపబడిందట. ఎక్కడికైనా ఏ చెరువుకైనా వెళ్తాడు కానీ ఎవడన్నా దూలగుండు చెట్లు ఉన్న చెరువులోకి వెళ్తాడా? వెళ్తే వారం రోజులు కొనుక్కోవాలి, అవునా? అదండి. కాబట్టి ఆ గోడ చూస్తే పడి ఉన్నట్టుగా ఉందంట, మార్చిపోయినట్టుగా ఉందంట, అది ఎంత మాత్రం కూడా ఇష్టం లేకుండా ఉందంట. కాబట్టి అలాంటి దరిద్రత, అలాంటి లేమి మన జీవితంలో ప్రవేశిస్తుందని చెప్తున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా సోమరుగా ఉండకూడదు, శరీర సంబంధంగా సోమరుగా ఉండకూడదు. ముసలితనం మనసుకు లేదు, ముసలితనం శరీరానికి లేదు, మన అలవాట్లకు ఉంటుంది ముసలితనం. అర్థమవుతుందండి? కాబట్టి దేవుని సంధానంలో సరసూక్తులు మాట్లాడుతుంటారు వయసు అయిపోయినా సరే కొంతమంది. కారణం కోరికలు సావక. ఏం చేయాలంటే ఒక అలవాటు చేసుకోవాలి. ప్రభువా, రేయి ఆఖరి జాము నేను ప్రార్థన చేస్తాను తండ్రి, నీ సోమరితనం పోద్ది,
నీ ఇల్లు ఐశ్వర్యంతో నింపబడుతుంది, నీ చేతులు కష్టాచేతం దేవుడు ఆశ్రదిస్తాడు, నీ ఆత్మకు అభివృద్ధి వస్తుంది, దేవుని రాజ్యాన్ని చూస్తావు నువ్వు, ప్రార్థనా జీవితం కలిగి ఉంటావు, యోధుడి వల్ల దేవుడు తీర్చిదిద్దుతాడు నిన్ను. ఇంతకీ నీ ప్రార్థన ఎందుకు ఫలించట్లేదంటే చేయవలసిన సమయంలో నువ్వు ప్రార్థన చేయట్లేదు. నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు అంగలార్చాల సమయంలో వెంటనే దేవుని దేవతతో తీసుకెళ్ళిపోద్ది. ఎలాగ ఏడుస్తుందో చూడండి, ఎలా కన్నీరు కారుస్తుందో చూడండి, ఎలాగ ఎక్కడ బోగలతో అక్కడ చేయి పట్టుకుని ఏడుస్తున్నాడండి, ఎక్కడైతే బలహీనత ఉంటే అక్కడ చేయి పట్టుకుని ఏడుస్తున్నాడండి అని చూపించినప్పుడు ఆ దేవుడు అంటే మనకి అది వెంటనే దేవదూతలు తీసుకెళ్ళి సమాచారానికి ఉత్తరం ఇస్తాడంట. నీ కాలు బాగుపడును గాక, నీ కుటుంబం బాగుపడును గాక, నీ భర్త బాగుపడును గాక అని దేవుడు తదాస్తని అక్కడి నుంచి ఉత్తరం ఇస్తాడంట. వారు వెంటనే బాగుపడి యోగ్యులు అవుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నడిచి రావడానికి గంట పడుతుంది.